అగ్రిగోల్డ్ కలెక్షన్ పోయి యాక్సిడెంట్ అయి చనిపోయింది సార్. ఈ డబ్బులకి అగ్రిగోల్డ్ సంస్థను నమ్ముకున్నందుకు నా భర్త నన్ను 6 months వదిలేశాడు. అందరు వచ్చి ఇంటి ముందర ఇజ్జత్ తీస్తుంటే వాళ్ళ పైసల కోసం నేను చావాలనిపిస్తుంది సార్. చాలా మంది ఏజెంట్లు చనిపోయారు. మా దగ్గర డబ్బులు కట్టిన వాళ్ళు 25 మంది చచ్చిపోతే డబ్బులు మాకు ఇస్తావా చస్తావా అని చెప్పేసి వాళ్ళ అనే మాటలకు మేము సూసైడ్ చేసుకొని చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నాము. ఇప్పుడు మీకు దండం పెడతాం సార్ రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ సార్ ఈ అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పియండి సార్, మాకు ఇప్పియండి సార్, మేము చెప్పలేకపోతున్నాము సార్. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నా వెనకాల ఒక బ్యానర్ కనిపిస్తుంది చూడండి, తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అని చెప్పేసి. అగ్రిగోల్డ్ అనేది మీ అందరికీ తెలుసు కదా, అదొక మంచి సంస్థ అని చెప్పేసి, దాంట్లో రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇట్లా నమ్మబలికిరు సార్. మరి ఇప్పుడు ఏమైంది అగ్రిగోల్డ్కు? దానికి బాధితుల సంఘం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇక్కడ మన ముందు దాదాపు 10 మంది సంఖ్యలో ఏజెంట్లు వచ్చిండ్రు, బాధితులు కాదు, ఏజెంట్లే వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి. అసలు వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు ధర్నా చేయాల్సి వస్తూ ఉన్నది, పెట్టినటువంటి పెట్టుబడులు ఏమైనాయి, అసలు అగ్రిగోల్డ్కి ఏమైంది, ఈ విషయాన్ని మాట్లాడుతూ మనతో పాటు ఏజెంట్లే ఉన్నారు. ఏజెంట్లతో మాట్లాడి అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం. ఏం జరిగింది సార్ అసలు? నా పేరు వెంకట నరసు, మాది మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లి గ్రామం. అయితే మేము 12 సంవత్సరాల క్రితం మాకు మాయమాటలు చెప్పి మా ఏజెంట్లు ఏం చేశారంటే మమ్మల్ని చేర్పించుకోవడం జరిగింది. చేర్పించుకొని నేను ఆ గ్రామంలో 5 లక్షల వరకు కట్టించా. 5 లక్షల వరకు కట్టించా. అయితే దాంట్లో కొన్ని వెంచర్లు కూడా వేశారు. ఆ వెంచర్లో తీసుకోండి అని చెప్పడం, ఆ వెంచర్లు తీసుకున్న తర్వాత ఈ కంపెనీ ఎత్తేయడం, వాళ్ళు మా ఎంటబడి మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టడం, ఇళ్ళకి తాళాలు వేయడం, కొట్టడం కూడా జరిగింది. అంటే ఇట్లాంటి బాధలు మేము అనుభవిస్తున్నాం. కానీ కట్టించుకున్నటువంటి యాజమాన్యం అసలు పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు ఇప్పుడు ఢిల్లీకి కూడా వెళ్ళాం, జంతర్ మంతర్ దగ్గరికి. అక్కడ ఆ ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకొద్దామని అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళలో స్పందన లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నూతనంగా ఏర్పాటు చేసిన అప్పుడు అక్కడ కూడా వెళ్ళాం. ఆ ప్రజావాణిలో కూడా మా విన్నపాలు తెలియజేసినాం. మేము సత్వరం చర్యలు తీసుకుంటాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. కానీ ఆ మాటను కూడా మళ్ళీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు కనుక మాకు సాయం చేస్తే మేము మీ వెంటనే ఉంటామని చెప్పన్న ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం ఏంటంటే, మాకు ఆస్తులు ఇప్పుడు 1000 కోట్లకు ఆస్తులు ఉన్నాయి తెలంగాణలో. కానీ దాంట్లో ఇప్పుడు అగ్రిగోల్డ్ ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ చెల్లించేది ఎంత అంటే ఒక 5,500 కోట్లు మాత్రమే. అంటే మిగతా మీరు ఉంచుకోండి, మాకు ఇచ్చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారికి విన్నపం ఏంటంటే, అంటే ఆ సార్ గారు ఇప్పుడు మాకు అండగా ఉండని మేము అనుకుంటున్నాం. అంటే మేము చేసేటువంటి ఈ నిరాహార దీక్ష మాత్రం, ఇలాంటి దీక్షలు మరి ధర్నాని మరి మా దృష్టికి వెళ్ళి మరి వెంటనే నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. మనతో పాటు ఇంకొక ఏజెంట్ కూడా ఉన్నారు. అన్న, ఏంది మీరేమన్నా అగ్రిగోల్డ్ ఆఫీస్ని పోయిర్రా మీరు? వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మీ దగ్గరికి బాధితులు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? నా పేరు కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం, చిన్న మారుమూల గ్రామం. నేను 2009లో ఏజెంట్గా జాయిన్ అయ్యడం జరిగింది. అప్పుడు ఏమైందంటే, కూలి చేసుకుని చిన్న ఆయనతో 10 రూపాయల నుంచి కట్టించి కూడా నేను వాళ్ళతోని కట్టించి వాళ్ళకు 1-3 సార్లు కూడా మెచ్యూరిటీ అమౌంట్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత కూడా ఆఖరికి అగ్రిగోల్డ్లో ప్రతి ఒక్కటి బియ్యం, పప్పు, ఉప్పు, ప్రతి మట్టి కూడా, ముల్తాన్ మట్టి కూడా అమ్మిచ్చి అగ్రిగోల్డ్ సంస్థకి 1000 కోట్లు మేమే సంపాదించి పెట్టినాం. అయితే తీరాఖరికి ఏమైందంటే, వాళ్ళ అన్నదమ్ముల గొడవల వల్ల ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం ఎక్కడికక్కడికి ఆస్తుల్ని వాళ్ళు ఎక్కడికి దొంగసాటిన ఎవరికి పేరు వాళ్ళు రాసుకొని రిటర్న్స్ ఇచ్చే మూమెంట్లో ఏమైందంటే చెక్కులు బౌన్స్ అవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ చుట్టూ కూడా మేము చాలా సార్లు తిరిగినాం. కస్టమర్లు అమౌంట్ రావట్లేదు అని పోయేసరికి అప్పటికి వాళ్ళు ఏమన్నారంటే, మీకు లేట్ అయినా కానీ వడ్డీతో ఇస్తాం, 2 రూపాయలు వడ్డీ ఇస్తాం, 3 ఇస్తాం అనుకుంటా ఆ విధంగా చెప్పాను. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ అని, రియల్ ఎస్టేట్స్ ఈ విధంగా కూడా చేసి సామాన్యుడికి సైతం కూడా ఇల్లు ఇచ్చిన ఘనత కూడా అగ్రిగోల్డ్
వాళ్ళదే. కాకపోతే అంత ఇచ్చి కూడా ఒక ఏజెంట్ నేను కూడా ఒక 10 మంది ఏజెంట్లను కూడా పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పించిన, నేను కూడా ఒక కంపెనీలో జాయిన్ అయ్యి నాకంటూ నేను ఒక 10 మందికి ఉద్యోగాన్ని ఇప్పించిన గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరిగిన రోజుల నుంచి ఏకదం ఒకేసారి ఎంత ఎత్తి కింద పడేసి ఈ విధంగా ఇప్పుడు సాటు మాటగా దొంగ సాటుగా తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటే కంపెనీకి వాళ్ళు చేసిన లూచి ఏంటంటే వాళ్ళకు డబ్బు వ్యాయామం పెరిగి ఏంటంటే అన్నదమ్ముల సఖ్యత లేకపోవడం వల్ల ఇన్ని లక్షల మంది 32 లక్షల మందిని వాళ్ళ జీవితాలు రోడ్లను పడేసి ఎంతో మంది చాలా మంది ఏజెంట్లు చనిపోయారు, కస్టమర్లు చనిపోయారు, ఖాతాదారులు చనిపోయారు. ఇటు పోతే మా కుటుంబంలో మా నాన్నగారు కూడా అనారోగ్య రీత్యా ఈ డబ్బులు 50,000 పెట్టి ఇంకా వత్తి అనుకుంటా మా మనవడు అంటే నా కొడుకు గిఫ్ట్ ఇచ్చిండు. అసలు అవి కూడా రాక అయ్యో 50,000 రూపాయలు పోయినాయి అని మా మెనాది పెట్టుకొని ఇక్కడే గాంధీ హాస్పిటల్లో చనిపోతే ఎంతో ఇబ్బంది పడి అప్పటికి కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. ఇక్కడ ఇట్లా కాదని మేము జంతర్ మంతర్ ఢిల్లీలో ఒక వారం రోజులు పోయి అక్కడ ఏది గుళ్ళో వాళ్ళు పెడతారు, అన్నదానం పెడతారుగా, అన్నదానం తిరుగుకుంటా తిండి తిప్పలు లేకుండా ఆడుండి ఏదో మన ఊరికి కాదుగా పోయింది ఢిల్లీ దేశ రాజధానికి పోయి అక్కడ చేసినా కానీ మాకు ఏమైందంటే ఇక్కడ మా తెలంగాణకు మనకు న్యాయం జరగకుండా ఏపీలో 10,000కు 20,000కు వాళ్ళకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా ప్రత్యేక కోర్టు అని ఏలూరులో అది కూడా మేము హైకోర్టులో ఎంతో పోరాడి చేసినా కానీ ఏలూరులో ప్రత్యేక కోర్టు పెట్టి కూడా ఎన్నో వాయిదాలు జరిగినా కానీ ఆఖరికి కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే చేస్తున్నారు. కానీ అగ్రిగోల్డ్ సంస్థ స్థాపించింది ఏపీలోనే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ కార్యకలాపాలు జరిపెట్టింది. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు కష్టాలు మొదలైనవి. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా మేము అధికారంలో ఆయన రాకుండా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసాము, అలాగే మళ్ళీ బట్టి విక్రమను కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాము, రేవంత్ గారిని కూడా కలిస్తే మేము అధికారంలో రాగానే మీకు ముందు ప్రయారిటీ ఇచ్చేది మేమే అన్నారు. ఇప్పుడు జరిగి 2.5 సంవత్సరాలు అయినా కానీ మా ఉన్న ఆస్తులు తీసుకోక గవర్నమెంటే తీసుకొని ఇవ్వమంటున్నాం తప్ప ఇప్పుడు వాళ్ళకి ఏంది మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు 10,000 కోట్లు ఉచితార్థంగా వాళ్ళకి ఖర్చు పెట్టిండ్రు. అదేదో మాకు 500 కోట్లు మా ఆస్తులు తీసుకొని మాకే ఇస్తే ఎంతో మంది పాలిట దేవుడు అవుతాడని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపు. ఒక బాధితుడికి 2 మాట్లాడు సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎంతమందితో కట్టించారు, అసలు ఏం జరిగింది? మీ ఇప్పుడు వాస్తవాన్ని కూడా ఇవి చెప్పేదే ముందు మీరు ఇప్పుడు బాధితుల దగ్గర నుంచి డబ్బులు కట్టించారు. సో ఇవాళ మీరు ఎక్కడైతే ఆఫీస్లో పనిచేసారో అగ్రిగోల్డ్ వాళ్ళు సార్ ఇప్పుడు జైల్లో ఉన్నారా దాచుకున్నారా పక్కన పెడితే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి ప్రెజర్లు అయితే లేదు. ఇప్పుడు బాధితుల దగ్గర నుంచి మీరు ఎట్లాంటి ప్రెజర్ అనుభవిస్తూ ఉన్నారు? నా పేరు వెంకటస్వామి. నేను భూపాలపల్లి జిల్లా అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాటరం వచ్చేసి విలేజ్ వచ్చేసి చింతకాని అక్కడికే వచ్చిన నేను 2009లో జాయిన్ అయినా. 9లో జాయిన్ అయినప్పుడు నాకు 2 సార్లు తిరిగి వచ్చిన డబ్బులు నేను కట్టించినాయి. తిరిగి వచ్చిన డబ్బులు కూడా ఇచ్చేసిన కస్టమర్లకు ఇచ్చేసినాక తర్వాత మళ్ళీ 3వసారి కట్టించిన తర్వాత 3వసారి అయిపోయి ఇక ఇస్తారు అనే టైములనే కథ మూత పడేది అంటే అప్పుడు 2014లో. అయితే అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వెనకసిరి కట్టిన వాళ్ళు ఉన్నారో ఒక 100 మంది దాకా ఉన్నారు వాళ్ళతో చాలా ప్రెషర్స్ ఉన్నది. వాళ్ళ ద్వారా నేను భరించలేకనే మా ఊరిని వదిలిపెట్టి ఇంచుమించు ఒక 100 కిలోమీటర్ దూరాన్ని ఉంటాను. అంటే నేను ఉండేదేమో కాటరం మండలం పుట్టిన మండలము. తర్వాత నేను పోయేదేమో ప్లేస్ ఇప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉంటున్నా. అగ్రిగోల్డ్ బాధితుల వాళ్ళు మన కస్టమర్లు ఎవరైతే కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పటికి వచ్చి ఇంటి మీదకి వచ్చి ఎప్పటికీ మాట్లాడము, తర్వాత మా డబ్బులు ఇవ్వని చెప్పడము, నువ్వు ఏదైనా భూములు అమ్మాయినవి లేకున్నట్టు ఇల్లు అమ్మాయినవి, తర్వాత రకరకాల ఈ వేధింపులకు గురి చేసిండ్రు. చెత్త అది భరించలేక నేను కుటుంబం మొత్తానికి ఇల్లు వదిలిపెట్టి కుటుంబంతో ఎప్పుడు వెళ్ళిపోయినట్టు నేను 2018లో వెళ్ళిపోయినా. 18లో వెళ్ళిపోయి ఇప్పటికి కూడా నేను మంచిర్యాలనే ఉంటున్నాను. అంటే దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది అక్కడికి పోయి. అంటే వాళ్ళ బాధకు భరించలేక ఏదైనా సందర్భంలో మా ఏరియాలో కూడా పెళ్లి జరిగినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ పోతే వాళ్ళు అక్కడ కలిసి కూడా ఆ మందిలో కూడా నా అడుగుతుంటే కూడా నాకు నర్వస్ అవుతుంది. అప్పుడు నేను పోలేనటువంటి టైం కూడా ఏర్పడుతుంది నాకు. అందుకోసం అని చెప్పేసి మా బాధను ఆలకించి ఈ యొక్క ప్రభుత్వం అప్పుడు మేము కూడా ఈ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇలా కూడా విన్నవించారు. రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చెప్తే వాళ్ళు అన్నారు కదంటే మా ప్రభుత్వం అచ్చుడితోటే మేము ఫస్ట్ దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చినప్పుడు సభలల్లో ఇక్కడ మా ఏరియాలో ఉన్నటువంటి సభలలో మాటలు ఇచ్చారు. ఆ మాటలకు వాళ్ళు కట్టుబడి ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు మాట ఇచ్చి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. మాకు వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో 500 కోట్లు అవి మాకు అప్పచెప్తే సరిపోతుంది. మాకు ఎక్కడనో భూములు లేవు, హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి, తర్వాత పోతే వరంగల్లో ఉన్నాయి, నల్లగొండలో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి. ఏవైతే ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అంటే స్వాధీన కోర్టు పరిధిలో ఉంది.
అది ఈడి పరిధిలో ఉంది కాబట్టి అది మీ పరిధిలో ఉంటారు కనుక వాళ్ళు అవి మీరు స్వాధీనం చేసుకొని మాకు కావాల్సినటువంటి మాకు ఇచ్చిన సరిపోతుంది అంతే. మాకు ఇంట్రెస్ట్ తోటి అవసరం లేదు. మాకు కట్టినటువంటి వాళ్ళు కూడా ఏమంటారు అంటే మాకు ఇప్పిండ్రయ్యా మాకు ఇప్పిండ్రి, మీరు మాకు ఇంట్రెస్ట్ చేయకుండా అవసరం అని చెప్పి అంటారు. అట్లా ఇచ్చినా మేము చాలా సంతోషపడతాం. ప్రభుత్వాన్ని రకరకాలుగా మేము ఎన్నో రకాలుగా మేము వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉన్నది ఇక్కడ. ఎక్కడో భూపాలపల్లి, మంచిర్యాల, ఖమ్మము, నల్లగొండ, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి ఒకసారి, రోడ్డున పడ్డ అగ్రిగోల్డ్ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే మీది మొదటి ప్రయారిటీగా తీసుకొని మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మా వయసులు చూడండి, మమ్మల్ని చూడండి, మా ఇండ్ల మీదకి వచ్చి బాధితులు ఇవాళ మా ఇండ్ల మీదకి వచ్చి మాటలు అంటా ఉంటే మేము మా ఇండ్లలో ఉండలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులు చెప్తా ఉన్నారు. బాధితులు కాదు, వీళ్ళు ఏజెంట్లు. ఒక్కొక్క ఏజెంట్ కూడా కొన్ని లక్షల రూపాయలు కట్టించిండు వీళ్ళని నమ్మి కట్టేటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా అప్పుడు అగ్రిగోల్డ్ నమ్మి అగ్రిగోల్డ్ లాభాల బాటలు ఉన్నదని చెప్పేసి నమ్మి కట్టించినటువంటి పరిస్థితి. సరే, మీకు ఏదైనా మీకు విభేదాలు రావచ్చు కాక, అగ్రిగోల్డ్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు కట్టినటువంటి డబ్బులన్నీ కూడా 500 కోట్ల రూపాయలు. సో ప్రభుత్వం వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకొని 500 కోట్లు తిరిగి వీళ్ళకి ఇచ్చేసి మరొక 500 కోట్లు ప్రభుత్వ ఖజానాలో వేసుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మేము కట్టిన డబ్బులన్నా మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ అగ్రిగోల్డ్ వీళ్ళందరూ కూడా ఏజెంట్లందరూ కూడా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం, మనతో పాటు ఇంకొంతమంది ఏజెంట్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏం మాట్లాడతారు అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? సార్, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల్ పెత్తుల అనే విలేజ్ నుంచి వచ్చిన నేను మామూలుగా లేబర్ పని చేసుకునేటువంటి వీళ్ళు చెప్పేటువంటి మాయమాటలకు బలి అయిపోయినా దాదాపు వచ్చేసి 1 కోటి రూపాయల వరకు అమౌంట్ కట్టించిన. ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన, 5-10 ఇచ్చేసుకుంటూ వచ్చిన. వాళ్ళు ఏంటంటే ఈ ఆడవాళ్ళది ఎట్లుంటే అంటే మాకు ఇచ్చిండు నీకెందుకు ఇయ్యలే అని చెప్పేసి మా ఇంటి మీద పడి మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నాం. ఫంక్షన్కి పోతలేం. కాలేజీకి పోయి వస్తుంటే మా బిడ్డ కాలేజీకి పోయి వస్తుంటే కూడా ఆమెను పట్టుకొని మీ డబ్బులు కట్టించిండుగా, మీ అది చేసిండు కదా, ఎక్కడ వారిపోయిండు, ఏం డాడీ నువ్వు చేసిన పని ఏంది? నేను చిన్న పిల్లనున్నా 2005 నుంచి మేము వాళ్ళు అడిగే క్వశ్చన్ సమాధానం లేదు. నేను కాలేజీలోకి పోయిన తర్వాత కూడా వస్తుంటే పోతుంటే నన్ను అంటున్నారు. మళ్ళీ మా బాబు డిగ్రీ చదువుతూ ఉన్నాడు. ఆయనను మామూలు తిట్టడం మామూలు విషయం కాదు. మా భార్య కూరగాయల కోత కూడా కూరగాయల దగ్గర కూడా ఆమెను గుంజడం అన్నట్టు, ఏడుకోండు ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడని చెప్పి. ఇప్పుడు ఇదంతా భరించలేక నేను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నా. నాకు వచ్చేది 15,000 జీతమే. 15,000 జీతంతో నా ఫ్యామిలీ ఎట్లా గడవాలి, నేను వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇవ్వాలి? దాదాపు 25 మంది చనిపోయారు. 25 మంది నా దగ్గర డబ్బులు కట్టిన వాళ్ళు 25 మంది చచ్చిపోతే దినాలు ఉన్నాయి, 3 రోజులు ఉన్నాయి, మా డబ్బులు మాకు ఇస్తావా, చస్తావా అని చెప్పేసి కంటికి నిద్ర లేదు. కంటికి తిన్న అన్నం కనీసం బుక్కెడ బువ్వ కూడా మాకు తిన్న తిండి కూడా నిప్పున నీరైపోతుంది. మేము ఏం చేయాలో దిక్కు చూస్తున్న స్థితిలో ఉన్నాం. గతంలో ఇందిరా పార్కు దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఇవాళ పెద్ద తలకాయలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి రావట్లేదు. మేము మామూలుగా సాధారణ ఉన్నటువంటి వాళ్ళు మేము వస్తున్నాము. వాళ్ళు ఎందుకు వస్తలేరు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏమన్నా ముడుపులు ముట్టినా ఏం అర్థం అవుతలేదు. ఉన్న ఆస్తులు మొత్తం తెలంగాణలోనే దాదాపు వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. మా డబ్బులు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రాలో 10,000 5,000 ఇస్తామంటే మీకేమవుతుంది? పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళి జగన్ ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుంటా ఇవ్వాలని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఉన్నట్టు ముప్పాల నాగేశ్వరరావు మా కోసం పనిచేసిండు. చాలామంది పనిచేసారు మా దగ్గర. లక్షలాది మంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అగమ్మకి వచ్చారు అసలు. మేమేం రేవంత్ రెడ్డిని సంక్షేమ పథకాలు దాంట్లో మాకు ఆట అడుగుతలేము. మహిళలకు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు. ఇవ్వండి సార్, సంతోషకరమైనటువంటి విషయమే. కానీ ఇక్కడున్న ఆస్తులు జప్తు చేసి మా డబ్బులు మాకు ఇస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ 5,000 10,000 ఇస్తా ఉంటే ఇస్తుండమ్మా తర్వాత ఇస్తారేమో అని చెప్పేసి అడుగుతాం. దాదాపు వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినాం, ఆ పైసలు లేవు, ఎక్కడ డబ్బులు లేవు, ఏం లేదు సార్. మేము చాలా ఘోరంగా ఇబ్బంది పడతా ఉన్నాం. వాళ్ళ అనే మాటలకు మేము సూసైడ్ చేసుకొని చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ అనే మాటలు, వాళ్ళు తిట్టే తిట్లు మామూలుగా ఇంటి మీద ఎగబడి ఏది ఉంటుంది ఓ టీవీ కొనుక్కొచ్చి పెట్టుకుంటే అది మొత్తం
నా బండి గుంజుకున్నారు ఇప్పటి వరకు. నా ఇయ్యలేదు ఇంకా. డబ్బులు కట్టు నీ బండి తీసుకొని పో. మా బాబు వచ్చేసి దాదాపు ఒక 50,000 రూపాయలు వాడు జమ చేసుకున్న డబ్బులు కడితే అప్పుడు ఇచ్చేసింటే ఇప్పుడు పనికి పోతున్నాం మేము. మాట్లాడదాం. మనతో పాటు మహిళా ఏజెంట్లు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎన్ని డబ్బులు కట్టించారు? ఇప్పుడు ఏమంటున్నారు బాధితులు, ఏమంటున్నారు మీతో పాటు? నేను సార్ 200 మందితోటి కట్టించిన సార్. అందరు కూరగాయలు అమ్ముకుంటారు కదా సార్, రోజు అంగల్లాగా వాళ్ళ దగ్గర డైలీ కలెక్షన్ లాగా వసూలు చేసి కట్టించిన. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న వాళ్ళు భూదానం భూములు అమ్ములు పోయినాయి మా ఊర్లో. గవర్నమెంట్ భూదానం భూమి ఉన్న భూములు తీసేసుకొని అమౌంట్ ఇచ్చినుండే. ఆ అమౌంట్లకి వెళ్ళి మంచిగా అందరికి 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 2 లక్షల రూపాయలు, 60 లక్షలు పెట్టించిన సార్. ఫిక్స్డ్ డిపాజిట్ 60 లక్షలు పెట్టించిన. నా సొంతం పైసలు కింద 2 లక్షలు పెట్టిన సార్. నాకు మా ఒక ఎకరా భూమి వస్తే, ఒక పైసలు వస్తే 5 లక్షలు వస్తే 5 లక్షలలో 2 లక్షలు ఇండ పెట్టిన. 3 లక్షలు మా ఆయనకు అదే సంవత్సరంలో పైసలు వచ్చిన సంవత్సరంలో నేను 2 లక్షలు పెట్టినాక మిగతా 3 లక్షలు మా ఆయన అగ్రిగోల్డ్ కలెక్షన్ పోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది సార్. కలెక్షన్ పోయి చనిపోతే ఆ 3 లక్షలు పెట్టి ఆయనకు హాస్పిటల్కి అయినాయి. నాకు 1 రూపాయి కింద మిగిలిన. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తామని ఇన్సూరెన్స్ ఇవ్వలేదు సార్. ఐలాండ్కి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి, హెడ్ ఆఫీస్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్ కు చెకప్ కి వచ్చిన ఏం రాసుకోపోయిందో అర్థం కాలేదు. 1 రూపాయి రాలేదు సార్. నాకు నా చిన్న పిల్లలను చదువుకొని ఉండాలంటే అలా చదివించడానికి కన్నా కష్టపడి కూల్ చేసి చదివించడం జరుగుతుంది. అలా పెళ్లికని దాచుకున్న డబ్బులు ఇక్కడనే పోయినాయి సార్. మన రేవంత్ రెడ్డి సారు ఆంధ్రాలో చేస్తుండే కదా సార్. సీఎం చంద్రబాబు సారు క్యాబినెట్ లో మీటింగ్ పెట్టి తీర్మానం పెట్టి చేసిండు సార్. మన దగ్గర రేవంత్ రెడ్డి సార్ పెట్టండి సార్. మేము మహిళలమే ఉన్నాం సార్. తెలంగాణలో ఉన్న మహిళలమే ఒక 200 మంది దాకా ఉన్నాం సార్. మహిళలమే ఇంట్లో మేము చిన్న పిల్లలతోటి సతగతం అవుతున్నాం సార్. పక్కలతోటి మాట్లాడలేక రోడ్డు పంట పోతుంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అని అట్లా ఇబ్బంది పెడతారు. మా డబ్బులు మాకు ఏమైనా ఇబ్బంది పెడతారు. పిల్లలతోటి చెప్పలేకపోతున్నాం సమాధానం. ఇంటికి వచ్చి లొల్లీలు పెడుతుంటే ఈ అమౌంట్ ఒక్కటి ఇవ్వండి సార్. మీకు దండం పెడతాం సార్ రేవంత్ రెడ్డి సార్. ప్లీజ్ సార్, ఈ అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పియండి సార్ మాకు. నువ్వు ఏ పని అక్కడ పెట్టుకొని ఒక్క పని శ్రద్ధగా తీసుకోండి సార్. మహిళలమే ఒక 200-300 మంది ఉన్నాం సార్. ఢిల్లీలో పోయి జంత్రమంతల్లో ధర్నా చేసినాం సార్. ఇంతకంటే ముందు వారం రోజులు చేసినాము. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదే ఇంద్ర పార్క్ దగ్గర 3-4 సార్లు చేసినాము. విజయవాడకు ధర్నా పెట్టినప్పుడు విజయవాడకు పోతున్నాము. కానీ మాకు తెలంగాణలో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతలేదు సార్. మీరు ఎలక్షన్లు కాకముందుకు మాకు హామీ ఇచ్చిర్రు సార్. హామీ ప్రకారం మీ ప్రభుత్వం వచ్చింది సార్. ఇప్పుడు మాకు మాత్రం ప్రజాభవన్ దగ్గర మేము అంది ఇవ్వాలని చెప్తే గెలిచినమ్మడే అందరు ఇస్తారంటే మేము అగ్రిగోల్డ్లో ఉండోళ్ళం అందరం మహిళలం అందరం పోయి ఇవ్వడం జరిగింది సార్. అక్కడ మా కోసం మీరు శ్రద్ధ తీసుకోండి సార్. ఎంత బంద్ అంత ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మేము చెప్పలేని పరిస్థితులు ఉన్నాం సార్. మేము ఏడవలేక సతగతం అవుతున్నాం. పిల్లల సాధలేక మేము సావాలన్నా బతకాలన్నా అర్థమవుతలేదు సార్. ఆ మందులో మాకు ఇబ్బంది అవుతుంది సార్. చెప్పలేకపోతున్నాం. సతగతం అవుతున్నాం సార్. మేము నాకు ఇబ్బంది అవుతుంది. మా అమౌంట్ మాకు ఇప్పియండి సార్. మహిళలకు న్యాయం చేస్తా అంటున్నాం సార్. ఈ యొక్క అగ్రిగోల్డ్ పైసలు మాత్రం మాకు ఇవ్వండి సార్. జరా మాకు ఇప్పియండి సార్. మేము చెప్పలేకపోతున్నాము. జనాలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో ఏం జరిగింది అనేది దేశం అంతా చూస్తుంది, రాష్ట్రం అంతా చూసింది. ఈవెన్ మీ బాధితులు కూడా మీకు డబ్బులు కట్టాలని కూడా చూసిరు. ఇప్పుడు మీకు డబ్బులు కట్టిన బాధితులకు ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు ఎందుకంటే జరిగిందంతా చూసిరు. అది మీరు కావాలని మోసపోలేదు, వాడేదో కావాలని చేసిండు. అది ఇప్పుడు మీ బాధితులకు ఏం చెప్తావు ఫైనల్ గా? అక్కడ ఆంధ్రాలు ఇస్తున్నారు, సీఎం సార్ ఇప్పిస్తుండే. అక్కడ చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి సార్ ఇస్తాడని చెప్తున్నాం సార్. వాళ్ళకు మేము పోతూనే ఉన్నాం, మీటింగ్లకు పోతున్నాం, ధర్నాలకు పోతున్నాం, ఇస్తాడని చెప్తున్నాం సార్. ఇంటి పక్కల దగ్గర అయితే 3 లక్షలు పెట్టించినాం సార్. వాళ్ళ పైసల కోసం నేను చావాలనిపిస్తుంది సార్. నేను చెప్పలేకపోతున్నా. నా ఇంట్లో ఏమైనా పని చేసుకుందామన్నా, ఏదైనా దావత్ చేసుకుందామన్నా, ఏదైనా పని చేసుకుందామంటే వాళ్ళ పైసల కోసం అంతా పిచ్చి మాటలు పడుతున్నాను సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ అగ్రిగోల్డ్ పైసలు ఒకటి ఇప్పించే ప్లాన్ చేయండి సార్. నా బిడ్డ కోసం దాచుకున్న పైసలు అందులోనే ఉన్నాయి. ఈ అగ్రిగోల్డ్ చేరి నా భర్తను కొట్టుకున్నా. కలెక్షన్ పోయి వచ్చి ఆయన చనిపోయాడు. ఉన్న పైసలు అందులోనే పెట్టినా. జనాలతోటి పెట్టిన పైసలతోటి నేను ఇబ్బంది పడుతున్నా సార్. నేను ఏం చెప్పలేక సావాలన్నా బతకాలంటే పిల్లలు అనాథలు అవుతారని బతుకుతున్నా సార్. నేను అంతే. అందరు టార్చర్ భరించలేకపోతున్నాం సార్. మేము మాకు ఒక్కరికి న్యాయం చేయండి సార్. రేవంత్ రెడ్డి సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎన్ని డబ్బులు కట్టించారు? మేము రంగారెడ్డి అండి. మేము ఇబ్రాహీంపట్నం, సేమ్ వాళ్ళలాగానే. నేను 15 లక్షలు కట్టించానండి. 30 మంది దగ్గర నుంచి కట్టించానండి. 2 లక్షలు నా డిపాజిట్ చేశాను. ఈ డబ్బులకి అగ్రిగోల్డ్ సంస్థను నమ్ముకున్నందుకు నా భర్త నన్ను 6 months వదిలేశాడు.
అందరు వచ్చి ఇంటి ముందర ఇజ్జత్ తీస్తుంటే నువ్వు వెళ్ళిపో, నాకు ముగ్గురు ఆడపిల్లలే, ఆ పిల్లల్ని పెట్టుకొని నేను అమ్మగారి ఇంటికి పోతే అమ్మ వాళ్ళ గిట్ట దగ్గరికి రానియలేదు. అట్లా రెంట్ గిట్ట ఇవ్వలే ఎవరు హౌస్. అట్లాంటి పరిస్థితిలో గిట్ట మేము ఎదుర్కొంటూ వస్తున్నాము. కానీ ఏ విధంగా కానీ మాకు ఏ హెల్ప్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ సంస్థ వల్లనే ఇప్పుడు మా భర్త అసలు మా ఆయన అయితే నన్ను ఎవరైనా వచ్చి ఇంటి ముందర అడిగితే ఇంకా కొట్టుడే స్టార్ట్ చేస్తాడు. అందరినీ ఎందుకు కట్టించినావు, ఎవడు బతకలేక నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు ఇంటి ముందర పెడతాడు అంటే, మా ఒక హౌస్ ఉంటే అమ్మి కొంతమందికి అడ్జస్ట్ చేసినాము. ఇంకా అది అమ్మినందుకు కానీ మా అమ్మ వాళ్ళకి టార్గెట్ చేసి మా అమ్మ వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టిండు నన్ను. ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందే ఉంది. మా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, అయినా మమ్మల్ని ఈ అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇది వస్తుందని చెప్తున్నాం అంతవరకే వాళ్ళకి, కానీ వస్తుందో రాదో అన్న నమ్మకం వాళ్ళలో కల్పించలేకపోతున్నాం. మాకే లేదు నమ్మకం, వాళ్ళకి ఏ రకంగా కల్పించాలో మాకు అర్థం కావట్లేదు. మేము కట్టించినప్పుడు బాగానే ఉందాగా ధైర్యంగా మేమున్నామని ముందుకోయి, మాకు కంపెనీ ధైర్యం ఇచ్చినందుకు మేము ముందుకోయి కట్టించినాం. వాళ్ళకి ఏదో అంటే అన్ని నిజాలే చెప్పినాం, అబద్ధాలు చెప్పి కట్టియలేదు, వాళ్ళకి మోసం చేయలేదు. కాకపోతే మేము మోసపోయినాం. ఇప్పుడు మా ఆస్తులు పోతున్నాయి, మా పిల్లల బతుకులు ఆగమవుతున్నాయి, మా ఫ్యామిలీలు ఆగమవుతున్నాయి, మా జీవితాలు రోడ్డు మీద వేసుకున్నాం. అన్ని రకాలుగా మాకు ఏ విధంగా అగ్రిగోల్డ్ని నమ్ముకుంటే అన్ని కష్టాలే వచ్చినాయి సార్. ఏ రకంగా మాకు లాభం అయితే లేదు. ఏదో బాగుపడతామనే ఉద్దేశంతో ఇందులో కట్టించినాం తప్పించి ఇదేదో సంపాదించుకొని కోట్లు కూడా పెట్టుకుందామని మాత్రం కాదు. మమ్మల్ని ఉపయోగించుకొని ఒకటే సార్, మాకైతే ఎన్నికల ముందైతే సీఎం గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మీకు ఇస్తాను, నేను సీఎం గా వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని అయితే చెప్పారు. అదే మాట ఇప్పుడు నిలబెట్టుకొని మాలాంటి బాధ్యతలను అందరిని ఆదుకోవాలని కోరుకుంటున్నా సార్. సో చూస్తున్నాం కదా, ఇది మరి అగ్రిగోల్డ్ బాధితుల యొక్క పరిస్థితి. నా వెనకాల కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏజెంట్లే. వీళ్ళందరూ కూడా పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ఏజెంట్లు వీళ్ళంతా. వీళ్ళని నమ్మి వీళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలో వీళ్ళు డబ్బులు కడితే వాళ్ళ ఇళ్లలోకి వచ్చి మాటలు పంటుంటే మాటలు పడలేక వేరే పక్కనుండే ఊర్లకు వలస వెళ్ళిపోవాలన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఏది ఏమైనా కూడా దీని మీద గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మీ జిల్లాలలో ఉండే వీళ్ళ కార్యాలయాలు కూడా. సో వీళ్ళు తక్షణమే స్పందించాలి. ఇప్పుడు ఆంధ్రలో ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి, లేకపోతే మాకు చావే శరణం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది వాళ్ళ కుటుంబాలను పోగొట్టుకున్నారు, భర్తను పోగొట్టుకున్నారు, బయట తిరగలేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే వీరి మీద స్పందించి దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ బాధితులందరూ కూడా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, ఇందిరా పార్క్, ధర్నా చౌక్.